బీసీలకు కులగణన చేయాలని, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 9వ తేదీన మేడ్పల్లిలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు పుప్పాల లింబాద్రి, తూల రాజేంద్ర రాంబాబు, మాజీ ఎంపీపీలు తోగిటి అంజయ్య, గురజాల రాజారెడ్డిలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బీసీలకు కులగణన చేసి బీసీల వాటా ఎంత ఉందో అంత వాటా కావాలని మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ నెల 9వ తేదీన బీసీల సత్యాగ్రహ దీక్షను బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందిన మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. త్వరలో బీసీ సంఘాల జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో బీసీ సంఘాల జేఏసీలు ఏర్పాటు చేసి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీని ఈరోజు మెట్పల్లిలో నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన పెద్ద మనుషులు, మేధావులు, యువకులు వచ్చి మీటింగ్ నిర్వహించడం జరిగింది. 9వ తేదీన మెట్పల్లిలో బీసీ కులగణన వెంటనే ఏర్పాటు చేయాలి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని ఈ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి బీసీలలో మన వాటా దాదాపు 60% పైన ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా రిజర్వేషన్లు కల్పించి బీసీలు అన్యాయాలకు గురవుతున్నారు. మరి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి దేశం మొత్తంగా 10% ఉంటే వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 10% రిజర్వేషన్ కల్పించి అందులో విద్యారంగాలలో కానివ్వండి, ఉద్యోగ రంగాలలో కానివ్వండి నష్టపోయేది బీసీలే అని మేము దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బీసీ వర్గాలకు చెందిన అన్ని కులాలు కమిటీ ఆధ్వర్యంలో మెట్పల్లిలో సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది. అందులో బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు చెందినటువంటి యువకులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు పాల్గొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కులగణన చేపట్టాలనేది ఉద్యమం సాగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కులగణనకు మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేపడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే 42% రిజర్వేషన్లు అమలుపరిచే దిశగా కులగణన ప్రారంభించవలసిందిగా, తర్వాత ఈడబ్ల్యూఎస్లో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల్ని అరికట్టడానికి, ఈ సంఘటిత శక్తిని చాటడానికి మెట్పల్లి ప్రాంతంలో మొట్టమొదటి నుంచి కూడా గంగుల భూమయ్య లాంటి నాయకులు ఉద్భవించిన ఈ గడ్డ మీద బీసీ ఉద్యమం అనేది కొత్త కాదు. బీసీ ఉద్యమం చాలా వెల్లునుకొని ఉంది. అయితే ఈనాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా మేము కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకునే విధంగా ఇక్కడి వాళ్ళంతా కూడా సమాయత్తం కావడం శుభసూచకము. అన్ని బీసీ సంఘాలు ఒకే వేదిక మీద కలిసి 9వ తేదీ సత్యాగ్రహ దీక్షకు పూనుకోవడం అనేది ఒక మంచి శుభప్రదమైనటువంటి విషయం. దీనికి సంఘటిత శక్తిని చాటడానికి బీసీ సంఘాలు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి, పట్టణాల నుంచి ఇక్కడ తరలి రావాల్సిందిగా, వీళ్ళు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయవలసిందిగా నేను కూడా కోరుతూ అందులో పాల్గొనాల పెద్ద సంఖ్యలో విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు కురుట్ల నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ని బీసీ కులగణన ఖచ్చితంగా చేయాలా, రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా అమలు చేసి తీరాలనేటువంటి ఉద్దేశంతో అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వచ్చే 9వ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నాం. దీనికి అన్ని గ్రామాల నుంచి కూడా బీసీలను తరలించి దీన్ని విజయవంతం చేసి మా